దేశంలోని అట్టడుగు సామాజిక వర్గాలకు అక్షరాభ్యాసం చేయించారు సావిత్రిబాయి పూలే. దేశ చరిత్రలో మహా ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిపోయారు. ఈనాటి దళిత, బడుగు, బలహీన వర్గాలకు మార్గదర్శి. ఎంతో మంది మహిళా చైతన్యమూర్తులకు స్ఫూర్తిదాయకం సావిత్రిబాయి పూలే జీవితం. ఆమె వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. దళితులు, అట్టడుగు వర్గాలకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మనిషి సావిత్రిబాయి పూలే. మహారాష్ట్రలో 1831 జనవరి 3వ తేదీన జన్మించారు సావిత్రి. భర్త జ్యోతిరావు పూలే సహకారంతో చదువుకున్నారు. ఆయన ప్రోత్సాహంతోనే దళిత, అట్టడుగు వర్గాల పిల్లలకు చదువు చెప్పించారు. ఈ పరిస్థితుల్లో అగ్రకులాల నుంచి వస్తున్న విమర్శలను, బెదిరింపులను ఆమె పట్టించుకునేవారు కాదు. కొన్నిసార్లు భౌతిక దాడులు చేసినా బెదరకుండా తాను అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం శ్రమించారు సావిత్రిబాయి పూలే. మహారాష్ట్రలోని సతారా ప్రాంతం పూలే దంపతులు కార్యక్రమాలకు కార్యక్షేత్రంగా మారింది. 18వ శతాబ్దంలో సతారాలో వాళ్లు ఒక సామాజిక విప్లవాన్ని సృష్టించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు స్ఫూర్తిగా నిలిచారు. అట్టడుగు వర్గాలు, దళితుల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకురావడానికి జీవితాంతం శ్రమించారు పూలే దంపతులు. వితంతు పునర్వివాహాలకు అండగా నిలిచారు సావిత్రిబాయి పూలే. దగ్గరుండి ఎంతో మందికి పెళ్లిళ్లు చేయించారు. వాళ్లకు కొత్త జీవితాలను ప్రసాదించారు. ఒక్క మహిళలకే కాదు, మొత్తంగా సమాజానికి ఆమె చేసిన సేవ వెలకట్టలేంది. బడుగు, బలహీన వర్గాలకు కన్నీటిని మిగులుస్తూ తొలి సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే 1887 మార్చి 10న కన్నుమూశారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే.